మస్ట్ బి పాసిబుల్ ఫెయిత్. చివరిగా 4వది, మన విశ్వాసం ఎలా ఉండాలి? యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదవండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను. ఇక్కడ మార్తతో యేసయ్య మాట్లాడుతున్నాడు. లాజరు చనిపోయాడు, సమాధిలో పెట్టారు. యేసయ్య సమాధి దగ్గర డైరెక్ట్గా వెళ్ళాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఎక్కడ అంటే ఇదిగో ఫలానా చోటయ్యా. సరే అని చెప్పి యేసయ్య ఆయన సమాధి రాయి తొలగించమంటే అక్కడ మార్త అంటుంది, అది కదయ్యా, వాడు ఇప్పటికే వాసన కొడతాడు, వాడు చనిపోయి 4 రోజులు అయింది. యేసయ్య అంటున్నాడు, నేను ముందే నీతో చెప్పలేదా? ఏమని చెప్పాడంటే ముందే ఏం చెప్పాడు? నువ్వు నమ్మిన ఎడల ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. అంటే చివరిది 4వది, మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని మహిమను బయలుపరిచే విశ్వాసం ఉండాలి. ద ఫెయిత్ దట్ రివీల్స్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను బయలుపరిచే విశ్వాసం ఉండాలి. ఇది హైయెస్ట్ పీక్, ఇక చాలా ఉన్నతమైంది ఆ విశ్వాసం. నేను ఏదో నా లబ్ధి కొరకు నేను నమ్మడం కాదు, నాకు మేలు కలుగుతుంది కాబట్టి నేను నమ్మడం కాదు.